ఆజ్ఞల ప్రకారం నరహత్య చేయకూడదు. ఒకవేళ నరహత్య చేస్తే ఆ హత్య చేసిన వ్యక్తిని చంపివేయాలి. అదే ఒక వ్యక్తి కక్షపూరితంగా కాకుండా అనుకోకుండా పొరపాటున తన ద్వారా ఒక వ్యక్తి చనిపోతే అప్పుడు ఆ వ్యక్తిని కూడా చంపాలా? ఒకవేళ చంపాలి అంటే దేవుడు అంత తప్పుడు చట్టాన్ని చేశారా? దేవుడు అలా ఎన్నటికీ చేయరు. అనుకోకుండా తన ద్వారా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఆశ్రయపురమునకు వెళ్ళాలి. అప్పుడు ఆ వ్యక్తిని చంపకుండా విడిచిపెడతారు. అంటే ఒక వ్యక్తిని చంపి ఆశ్రయపురమునకు వెళితే ఆ వ్యక్తి చేసిన హత్య కాకుండా పోతుందా? ఇంతకీ ఆశ్రయపురం అంటే ఏమిటి? అవి ఎలా వచ్చాయి? ఎవరు వాటిని ఏర్పరిచారు? అవి ఎక్కడ ఉన్నాయి? నరహత్య చేసి ఇక్కడకు వస్తే చంపకుండా విడిచిపెట్టాలా? అప్పుడు తప్పు ఒప్పుగా మారుతుందా? తప్పు చేసిన వ్యక్తికి శిక్ష వేయాలి కదా. వేయకుండా ఉంటే అది మంచి నిర్ణయమా? ఇది ఎంతవరకు సరైన పద్ధతి? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఆశ్రయపురం అంటే ఏమిటి? దేవుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు కనాను దేశంను స్వాస్థ్యముగా ఇచ్చారు. కానీ లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదు. గనుక లేవీలు ఉండటానికి 48 పురములను దేవుడు ఏర్పరిచారు. వాటిలో 6 ప్రదేశాలను ఆశ్రయపురములు అని అంటారు. ఇవి ఇశ్రాయేలీయుల భూభాగంలో కొన్ని చోట్ల ఉంటాయి. ఈ 6 ఆశ్రయపురాలు దాని చుట్టూ ఉండే అన్ని ప్రాంతాలకు సులువైన మార్గం ఉండేలా చూస్తారు. అప్పుడు ఎవరైనా అక్కడికి సులువుగా రావచ్చు. ఈ ఆశ్రయపురముల గురించి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 21వ అధ్యాయం 12-13 వాక్యములలో, సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 4 మరియు 19వ అధ్యాయములలో, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలను ఇచ్చారు. అందులో ఒకటి నరహత్య చేయకూడదు. ఒకవేళ నరహత్య చేస్తే ఏమి చేయాలి అనేది ప్రశ్న. ఇక్కడ నేరము చేస్తే వారికి వేసే శిక్ష ఆ శిక్షకు తగినట్లుగా ఉండాలి. ఎందుకు అంటే తను చేసిన నేరంనకు వేసిన శిక్ష వల్ల కక్షలు కలహాలకు అవకాశం ఉండదు, సమన్యాయం ఉంటుంది అని. అంటే ఒకరు ఒక వ్యక్తిని చంపివేస్తే చంపిన వ్యక్తిని చంపివేయటమే శిక్ష. దాని వలన వారి మధ్య కక్ష సాధింపు పగలు ఉండకుండా ఉండాలి అని. కానీ ఇక్కడ న్యాయం కనిపించడం లేదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి ప్రక్క వ్యక్తిని కక్షపూరితముగా చంపితే చంపిన వ్యక్తిని చంపటం న్యాయమే అనుకుంటే, ఒక వ్యక్తి తన ప్రక్క వ్యక్తిని కక్షపూరితముగా కాకుండా పొరపాటున చంపితే అప్పుడు అతన్ని చంపటం న్యాయమా? మీకు అర్థమయ్యే విధముగా 2 వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరికి ఇంకొక వ్యక్తి అంటే ఎప్పటి నుండో కోపం. అతన్ని చంపాలి అని చూస్తున్నాడు. ఒక మంచి సందర్భం రాగానే అతన్ని చంపేశాడు. అప్పుడు అతనికి శిక్ష ఏమిటి అంటే చంపిన వ్యక్తిని చనిపోయిన వ్యక్తి బంధువులు చంపివేయటం అతనికి శిక్ష, న్యాయము. కానీ ఆ 2 వ్యక్తులు మంచి స్నేహితులు. 2 అడవికి పోయి చెట్లు నరుకుతున్నారు. అప్పుడు పొరపాటున ఒక వ్యక్తి గొడ్డలి వచ్చి ఇంకొక వ్యక్తికి తగిలి అతను చనిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి చేసింది కూడా హత్యే. అది అతను ఉద్దేశపూర్వకంగా చేశాడా లేక పొరపాటున జరిగిందా? ఉద్దేశపూర్వకంగా చంపితే ఆ వ్యక్తిని చంపాలి. ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తి ద్వారా ఇంకొకరు చనిపోతే ఆ వ్యక్తిని చంపకుండా ఉండాలి అంటే అతను ఆశ్రయపురంనకు వెళ్ళాలి. తను బ్రతకాలి అంటే ఆశ్రయపురంనకు వెళ్ళాలి. ఆశ్రయపురంలోనికి అడుగు పెట్టారు అంటే అతన్ని ఎవ్వరూ ఏమీ చేయకూడదు. అదే దేవుని నియమం. అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తిని చంపితే చంపబడిన వ్యక్తి బంధువులు చంపిన వ్యక్తిని చంపాలి. అదే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొరపాటున చంపితే ఆ వ్యక్తి బ్రతకాలి అనుకుంటే అతను ఆశ్రయపురంనకు వస్తే అతన్ని ఎవ్వరూ ఏమీ చేయకూడదు. సరే, ఈ ఆశ్రయపురాలు ఎలా ఏర్పడ్డాయి? వీటిని దేవుడే ఏర్పరిచారు. ఉద్దేశపూర్వకముగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేశాడు అంటే చంపిన వ్యక్తిని చంపేయాలి. కానీ పొరపాటున ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని చంపకుండా ఉండాలి కదా. అందుకు ఈ ఆశ్రయపురములను దేవుడే ఏర్పరిచారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకముగా చంపిన వ్యక్తి కూడా ఆశ్రయపురంలోనికి వెళితే అతన్ని చంపకూడదా? అప్పుడు అతను తప్పు చేసి తప్పించుకుంటాడు కదా అని. ముందు పొరపాటున ఒక వ్యక్తిని చంపిన వ్యక్తి తనను చంపుతారు అనే భయముతో అది పొరపాటున జరిగింది అని తెలపటానికి తన ప్రాణాలను కాపాడుకోవాలి అని ఆశ్రయపురంనకు వెళతాడు. ఉద్దేశపూర్వకంగా చంపినవాడు ఎప్పటి నుండో చంపాలి అని చూచిన వానికి తెలుసు
ఒక వ్యక్తిని చంపితే తనను చంపుతారు అని. అయినా చంపాడు అంటే తనకు తన ప్రాణం మీద ఉన్న ఆశ కన్నా అతన్ని చంపాలి అనే కక్ష ఎక్కువగా ఉంటుంది. అటువంటి వ్యక్తి మొదటిగా ఆశ్రయపురంకు రాడు. ఒకవేళ వచ్చినా ఆ వ్యక్తి నిజముగా ఉద్దేశపూర్వకంగా చంపాడా లేక పొరపాటున అలా జరిగిందా అని అక్కడ ఉండే పెద్దలు, యాజకులు, న్యాయాధిపతులు విచారించి అతను నిజముగా ఉద్దేశపూర్వకంగా చేస్తే ఇతను చంపిన వ్యక్తి బంధువులకు చంపమని అప్పగిస్తారు. అప్పుడు వారు ఇతన్ని చంపివేస్తారు. ఇతను ఒకవేళ పొరపాటున చేశాడు అంటే అప్పుడు ఇతన్ని చంపకూడదు. అతను అక్కడే అంటే ఆశ్రయపురములోనే అక్కడ ఉండే ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఉండాలి. ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత తిరిగి తన నివాస స్థలమునకు వెళ్ళవచ్చు. అప్పటికి వారి కోపం చల్లారుతుంది. తర్వాత వాళ్ళు ఇతన్ని ఏమీ చేయరు. ఒకవేళ చంపిన వ్యక్తి ప్రధాన యాజకుడు చనిపోక ముందే ఆ ఆశ్రయపురమును విడిచిపెట్టి సరిహద్దు దాటి బయటకు వస్తే ఇతను చంపిన వ్యక్తి బంధువులు చంపివేయచ్చు. ఈ నియమము కోసమే దేవుడే ఈ ఆశ్రయపురమును ఏర్పరిచారు. ఈ ఆశ్రయపురములు ఎక్కడ ఉన్నాయి? దేవుడు ఈ ఆశ్రయపురములను అందరికీ దగ్గరగా ఉండే విధముగా ఏర్పాటు చేయమన్నారు. ఇజ్రాయేలీయులు యోర్దాను నదికి అవతల 3, ఇవతల 3 6 ఆశ్రయపురములను ఏర్పరిచారు. ఈ 6 ఆశ్రయపురములు కేదేషు, షెకెము, హెబ్రోను, బెసేరు, రామోతు, గోలాను. ఈ 6 ఇజ్రాయేలీయులకు ఆశ్రయపురములు. ఇవి యూదా గోత్రంలో హెబ్రోను, ఎఫ్రాయిము గోత్రంలో షెకెము, నఫ్తాలి గోత్రంలో కేదేషు, మనష్షే అర్ధగోత్రంలో గోలాను, గాదు గోత్రంలో రామోతు, రూబేను గోత్రంలో బెసేరు ఉన్నాయి. ఈ ఆశ్రయపురములకు హత్య చేసి వస్తే అతన్ని ఎవరు ఏమీ చేయకూడదు విచారణ జరిగేంత వరకు. విచారణ పూర్తయిన తర్వాత తన తప్పు ఒప్పులను బట్టి శిక్ష వేస్తారు. ఇక్కడ జరిగే విచారణ అంత సులభముగా ఉండదు. ఆశ్రయపురములో ఉండే న్యాయాధిపతులు, యాజకులు విచారణ జరిగిస్తారు. అందరి ముందు అక్కడ హత్య జరిగిన ప్రదేశపు వారిని విచారిస్తారు. అది ఒక్కరి సాక్ష్యము కాదు, అనేక మంది సాక్ష్యము తీసుకుంటారు. వారు అబద్ధము చెప్పరా అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. సాక్ష్యము చెప్పేవారు ఒకవేళ తప్పు సాక్ష్యం చెప్పారు అని తెలిస్తే ఎవరి గురించి సాక్ష్యము చెప్పారో వారికి వేసే శిక్ష అబద్ధపు సాక్ష్యపు చెప్పిన వారికి వేస్తారు. అంటే ఇక్కడ విచారణ హత్య ఉద్దేశపూర్వకముగా చేశాడా, పొరపాటున చేశాడా అని కదా. తప్పు రుజువు అయితే చంపిన వ్యక్తిని చంపివేస్తారు కదా. ఇక్కడ ఈ విచారణలో అబద్ధ సాక్ష్యము చెప్తే ఈ వ్యక్తిని చంపివేస్తారు. అంటే ఆ శిక్ష అబద్ధ సాక్ష్యము చెప్పిన ఈ వ్యక్తికి వేస్తారు. అందుకని అబద్ధ సాక్ష్యము ఎవరూ చెప్పరు. అంతేకాదు, ఈ ఆశ్రయపురమును ఏర్పరిచింది దేవుడు గనక దానికి కర్త దేవుడే. దేవుని న్యాయస్థానం ముందు అన్యాయము ఎన్నటికీ జరగదు. గుర్తుంచుకో, ఒక వ్యక్తి పొరపాటున తప్పు చేసి ఆశ్రయపురమును ఆశ్రయిస్తే అతను బ్రతుకుతాడు, లేకుంటే అతన్ని చంపివేస్తారు. నీ జీవితంలో కూడా నువ్వు చేసిన పాపము ద్వారా వచ్చేది మరణం. ఆ మరణము నుండి తప్పించుకోవాలి అంటే ఆశ్రయపురమునకు రావాలి. ఆ ఆశ్రయపురమే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆ ప్రభు చెంతకు నీవు వచ్చావు అంటే నీ పాపము నుండి విడిపించి నిత్య రాజ్యమును నీకు అనుగ్రహిస్తారు. ఒకవేళ నీవు ఇప్పటికీ పాపంలో బ్రతుకుతుంటే నా యేసు ప్రభు చెంతకురా, నిన్ను ఆయన మాత్రమే విడిపిస్తారు. నరహత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురమునకు తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళినా అతన్ని చంపివేస్తారు. అతనికి ఆశ్రయపురమే రక్షణ. నీకు నాకు కూడా మనలను పాపము నుండి విడిపించేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఇంకా ఎవ్వరూ మనలను విడిపించలేరు. ఆశ్రయపురంలోనికి వచ్చిన వ్యక్తిని అక్కడ ఉండే ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలానే యేసుక్రీస్తు ప్రభు అనే ఆశ్రయపురమును మనం చేరితే మన ప్రధాన యాజకుడైన యేసు చనిపోయే వరకు మనకు శిక్ష ఎవ్వరూ వేయలేరు. యేసుక్రీస్తు ప్రభువు నిరంతరము ఉండువాడు గనుక మనము నిరంతరము నిత్య రాజ్యములో ఉంటాము. ఆయన్ను ఆశ్రయిస్తే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. గనుక నీవు నిత్య రాజ్యము చేరాలి అంటే యేసు క్రీస్తు ప్రభువుని ఆశ్రయించాలి. ఆయన రాజ్యము చేరుటకు దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. మీకు పరిశుద్ధ